ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్లకు ప్రపంచ దేశాలు సంయమనం పాటించండి అని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాయి సార్. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తామని చైనా చెప్తోంది. ఉద్రిక్తతలు త్వరగా చల్లారాలి, ఇరు దేశాలు కూడా సంయమనం పాటించాలి అని చెప్పి ట్రంప్ కూడా పిలుపునిచ్చారు. భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని ప్రపంచం తట్టుకోలేదు అని చెప్పి ఐక్యరాజ్యసమితి కూడా కామెంట్ చేసింది. చర్చలకే మొగ్గు చూపాలన్న రష్యా, యుఏఈ, జపాన్ అండ్ యూకే. సో ఇరు దేశాలకు సూచిస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలు సంయమనం పాటించండి, అణ్వస్త్ర యుద్ధం దాకా వెళితే అది ప్రపంచానికి ముప్పు కాబట్టి ఇద్దరు కూడా రెండు దేశాలు కూడా సంయమనం పాటించండి అని చెప్పి. ఈ తరుణంలో సంయమనం పాటించాల్సింది ఎవరు సార్, భారత పాక? సంయమనం పాటించాం కనుకనే మిలిటరీ టార్గెట్స్ని అటాక్ చేయలే కదా. సంయమనం పాటించాం కనుకనే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఏ రకమైన నష్టము జరగలే కదా. సంయమనం పాటించాం కనుకనే పాకిస్తాన్ పౌరులు ఎవరు చావలేదు కదా, తీవ్రవాదులే చచ్చారు కదా. వాళ్ళ మనం పౌరులుగా చూడలేదు, తీవ్రవాదులుగానే చూస్తున్నాం కదా. అందువల్ల ఇండియా సంయమనం పాటించింది. పాటించకపోతే ఇంతదాకా జరగదు కదా. సంయమనం ఇక పాటించాల్సింది పాకిస్తాన్, మనం కాదు. సో అందువల్ల పహల్గామ్లో అమాయకులైన నిరాయుధులైన ప్రజల్ని మతం అడిగి చంపినారు, కానీ మనం ఏం చేయలేదు. అది భారతదేశం సంయమనం పాటించింది. అందువల్ల సంయమనం పాటించమని ఉపన్యాసాలు రెండు దేశాలకు ఇవ్వడం కరెక్ట్ కాదు. ప్రపంచ దేశాలు చేస్తున్న పొరపాటు ఏంటంటే దే ఆర్ ఐఫనేటింగ్. ఇండియా, పాకిస్తాన్ రెండింటిని ఒకే గంట చూస్తున్నారు. రెండు ఒకటి కాదు. ఒకరేమో విక్టిమ్, ఇంకోరేమో అగ్రెసర్. ఒకరేమో బాధిత దేశం, ఇంకొకరేమో దాడి చేస్తున్న దేశం, నిందిత దేశం. బాధితురాలు, నిందితురాల్ని ఒకే రకమైన స్థాయిలో చూడడం కరెక్ట్ కాదు. అయితే ఎవరైనా అడగచ్చు, మరి రష్యా ఉక్రెయిన్ వారప్పుడు ఇండియా కూడా అదే స్టాండ్ తీసుకుంది కదా. అటు రష్యా వైపు లేదు, ఇటు ఉక్రెయిన్ వైపు లేదు, అండ్ ఈ న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది కదా. మరి ప్రపంచం న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటే తప్పేంటి మీ విషయంలో? ఇండియా చేసిన పని అదే కదా అని అడగచ్చు. కానీ అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఉంది, మౌలికమైన తేడా ఉంది. రష్యా దాడి చేసడానికి ఒక రీజన్ ఉంది. అంటే ఉక్రెయిన్ నాటోలో చేరి నాటో బలగాల్ని రష్యా పొలిమేరల్ దాకా రప్పిస్తుంటే తన దేశ భద్రతకు ప్రమాదం కలుగుతుంది కనుక ప్రొవకేషన్ ఉక్రెయిన్ వైపు ఉంది అని ఆరోపిస్తూ రష్యా యుద్ధం చేసింది. ఉక్రెయిన్ వాదన ఏంటంటే మా దేశ భద్రతకు కోసం మేము ఏ నిర్ణయమైనా తీసుకుంటాం, ఏ మిలిటరీ కూటములైనా ఉంటాం, కానీ రష్యా ఏకపక్షంగా మాపై దాడి చేస్తుంది అన్నది ఉక్రెయిన్ వాదన. ఈ రెండు వాదనలు ఉన్నాయి. ఇక్కడ ఆ రెండు వాదనలు లేవు. ఇండియా ఏమీ చేయడం లేదు. పాకిస్తానే పహల్గామ్లో దాడి చేసింది, యూరిలో దాడి చేసింది, పుల్వామాలో దాడి చేసింది, పఠాన్కోట్లో దాడి చేసింది, హైదరాబాద్లో గోకుల్ చాట్లో, లుంబిని పార్క్లో దాడి చేసింది, కోయంబత్తూరులో దాడి చేసింది, బెంగళూరు ఐటీ సిటీలో దాడి చేసింది, అక్షర్ధామ్ టెంపుల్ పైన దాడి చేసింది, అమర్నాథ్ యాత్ర పైన దాడి చేసింది, జమ్మూ కాశ్మీర్లో అయితే నిరంతరం దాడులు చేస్తుంది. సో ఇవన్నీ పాకిస్తాన్ చేస్తుంది, ఇండియా ఎప్పుడు చేయలే. సో అందువల్ల దీనికి ఉక్రెయిన్ పరిస్థితికి మనం పోల్చకూడదు. సో ఈ దాడులు చేసినప్పుడు మేము రియాక్ట్ అవుతున్నాం. అందువల్ల సంయమనం పాటించమని చెప్పడంలో, రెండు దేశాలని ఒకే రకంగా చూడడంలో, అంటే ఈ పరిస్థితులకు రెండు దేశాలు కారణం అనే భావన వస్తుంది. రెండు దేశాలు కారణం కాదు, ఈ పరిస్థితికి పాకిస్తాన్ మాత్రమే కారణము. అందువల్ల పాకిస్తాన్ను నిందించండి మీరు. ఇండియా అంటే ఏమున్నది? మనం ఆల్రెడీ సంయమనం పాటించాం కనుకనే ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి కూడా. ఇంకెంత సంయమనం పాటించాలి? అంటే నిరంతర రక్తపాతం మేము కోరుకుంటున్నామని పాకిస్తాన్ నాయకులు, వీ వాంట్స్ బ్లడ్ షెడ్ బై 1000 cuts అంటూ, మేము నిరంతరం ఇండియా షెడ్ బ్లీడ్ అంటూ బహిరంగంగానే తీవ్రవాదాన్ని మేము ప్రోత్సహించాం నిజమే అని చెప్తుంటే ఇండియా ఏం చేయాలి? సంయమనం పాటించాలా? మరి అమెరికా సంయమనం పాటించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి జరిగితే, వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి జరిగితే వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లు ఎందుకు అటాక్ చేసింది? సంయమనం పాటించాలి కదా. రెడ్ సీ పైన హూతీలు షిప్స్ను పైన అటాక్ చేస్తే అమెరికా సంయమనం పాటించిందా? అమెరికా మిసైల్స్ వచ్చి హూతీల పైన ఎందుకు అటాక్ చేసింది? సంయమనం పాటించాలి కదా. ఇజ్రాయిల్కి అమెరికా చెప్పాలి కదా సంయమనం పాటించండి అని. హమాస్ దాడి జరిపి 1200 చంపితే ఇజ్రాయిల్ దుర్మార్గంగా 50,000 పౌరులను చంపింది కదా. సో హమాస్ 1200 జరిపితే తీవ్రవాద చర్య అయితే 50,000 మందిని ఇజ్రాయిల్ చంపితే తీవ్రవాద చర్య కాదా అది? మరి అమెరికాకి వెస్ట్కి డబుల్ స్టాండర్డ్స్ ఏంటివి అని అడుగుతున్నాం మనం.
మీరు అమెరికా కానీ యూకే కానీ వెస్టర్న్ కంట్రీస్కు ఇది ద్వంద్వ ప్రమాణాలు కాదా? మీరు ఎక్కడైనా మీరు అమెరికా వచ్చి పాకిస్తాన్ లోపలికి వచ్చి బిన్ లాడెన్ ఎందుకు చెప్పింది? ఆఫ్ఘనిస్తాన్ పైన ఎందుకు యుద్ధం చేసింది? చెప్పాలి కదా ఆన్సరు. అంటే మీకు ఇండియాకు సంయమనం పాటించడం, మీరెందుకు సంయమనం పాటించలేదు? మీరు సంయమనం పాటించి వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి జరిగిన ఊరుకొని ఉంటుంది కామ్గా. అప్పుడు మీకు ఇండియాకు ప్రీచ్ చేసే అవకాశం ఉంది కదా. అందుకే మన ఫారిన్ మినిస్టర్ అన్నాడు, వీ డోంట్ నీడ్ టీచర్స్, వీ నీడ్ పార్ట్నర్స్ అన్నాడు. మా నీతులు చెప్పేటోళ్ళు కాదు, వాళ్ళు ఆ నీతులు ఆచరించకుండా చెప్పేవారు ఇంక అసలే వద్దు అన్నాడు. నీతులు చెప్పేవారే వద్దు, ఆచరించే నీతులు చెప్పేవారు ఇంక అసలే వద్దు అన్నాడు. వీ డోంట్ వాంట్ ప్రీచర్స్ హూ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. ఇది మన ఫారిన్ మినిస్టర్ చెప్పింది, ఇండియా చెప్పింది కరెక్ట్ అది. సో అందువల్ల సంయమనం అనేది అర్థం లేదు. ఇక రెండోది డైలాగ్, చర్చ జరపండి. చర్చలు తక్కువసార్లు జరిపావా ఇప్పటికీ? పర్వేజ్ ముషర్రఫ్ లాంటి ఒక ఆర్మీ జనరల్తో అటల్ బిహారీ వాజ్పేయి లాంటి విఘ్నులు, ఒక గొప్ప పార్లమెంటేరియను, అలాంటి ఒక పెద్ద నాయకుడు కదా, అలాంటి నాయకుడు చర్చ జరిపారు. వాజ్పేయి పర్సనాలిటీకి పర్వేజ్ ముషర్రఫ్ పర్సనాలిటీకి ఏంటి నక్కకు నాలోగానికి ఉన్న తేడా కదా. అలాంటి అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశ ప్రధానిగా ద మోస్ట్ రెస్పెక్టెడ్ పొలిటికల్ లీడర్ ఆఫ్ ఇండియా, ఒక ఆర్మీ జనరల్ హూ హ్యాస్ బ్లడ్ ఇన్ హిజ్ హ్యాండ్స్, చేతు నిండా రక్తం ఉన్నవాడితో కరచాలనం చేశారు కదా ఆగ్రాలో. ఇంతకన్నా ఇంకా డైలాగ్ ఏముంటుంది? నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆల్ సార్క్ లీడర్లను ఇన్వైట్ చేశాడు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని కూడా ఇన్వైట్ చేశారు కదా. నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి ఆయన మాతృమూర్తికి మీకు పాదాభివందనం చేసి ఆయన మనవరాలు పెళ్ళికి అటెండ్ వచ్చాడు కదా మోడీ. ఇంతకన్నా డైలాగ్ ఇంకేం చేస్తారండి? ఇంతకన్నా ఇంత మంచితనం చూపెట్టిన తర్వాత కూడా పాకిస్తాన్ దుర్మార్గం ఉన్మాదం చేస్తుంటే మరి ఎవరితో మాట్లాడాలి, ఏమని మాట్లాడాలి? అయినా డైలాగ్ ఎవరితో డైలాగ్? అసీం మునీర్తో డైలాగా, హఫీజ్ సయీద్తో డైలాగా, షబాజ్ షరీఫ్తో డైలాగా, మసూద్ అజర్తో డైలాగా? పాకిస్తాన్లో ఎవడు పాలిస్తున్నాడు? ఎవరితో చర్చ జరపాలి? పాకిస్తాన్లో చర్చలు జరపాలి కరెక్ట్, ఎవరితో? సో షబాజ్ షరీఫ్తో జరుపుదామంటే ప్రజలు ఎన్నుకున్న ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రజలు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు 100 మందికి ఎంపీ సీట్లు ఇస్తే వీళ్ళకి అంతకన్నా తక్కువ ఇచ్చారు. సో వీళ్ళు ఎవరితో చర్చ జరపాలి? పోనీయండి, షబాజ్ షరీఫ్ ఏదో తప్పో ఒప్పో ఎలక్షన్స్ అని జరిగాయి, ఆయనతో మాట్లాడదామంటే ఆయన చేతిలో పవర్ లేదు. ఆయన మళ్ళీ అసీం మునీర్కు ఫోన్ చేయాలి, వీళ్ళు అడుగుతున్నారు ఏం చేద్దామని. మరి అసీం మునీర్తో చర్చ జరుపుదామని ఆయన ఎంతకాలం ఉంటాడో తెలియదు, ఆయనను ఏ మిలిటరీ తిరుగుబాటులో లేపడెత్తారో తెలియదు. మనం చూడలేదు ఎంతమంది పాకిస్తాన్ లేపేశారు ఇప్పటికీ. షబాజ్ షరీఫ్ను ఆర్మీ ఎప్పుడు లేపేస్తుందో తెలియదు. మరి షబాజ్ షరీఫ్తో చర్చ జరుపుదామంటే ఎన్ని రోజులు అధికారంలో ఉంటాడో తెలియదు, ఆర్మీకి తిక్కలేస్తే లేపడేస్తారు. సో పాకిస్తాన్లో ఎవరితో జరపాలి? ఎవరు అసీం మునీర్ ఉన్నా, షబాజ్ షరీఫ్ ఉన్నా, ఇంకెవడు అధికారంలో ఉన్నా, హఫీజ్ సయీద్, మసూద్ అజర్ అయితే రాజ్యం నడుస్తుంది. మరి వాళ్ళతో చర్చ జరపాలా? డైలాగ్ ఈజ్ రెడీ, వీఆర్ రెడీ ఫర్ డైలాగ్. కానీ డైలాగ్ ఎవరితో జరపాలనే సమస్య కదా. పోనీ డైలాగ్ జరుపుతాం, డైలాగ్ జరిగితే ఆగుతుందా? కుక్కదొక్క వంకర కదా. సో డైలాగ్ జరిపితే ప్రపంచంలో ఎవరైనా హామీ ఇవ్వగలుగుతారా? మేము చర్చ జరపడానికి సిద్ధం, చర్చలు జరుపుతాం కరెక్టే. చర్చలకు పాకిస్తాన్ వింటుందా? పాకిస్తాన్ ఉనికి అస్తిత్వమే నరనరాన భారత వ్యతిరేకత ఆధారంగా. అలాంటి దేశము, అక్కడ నాయకత్వము, ఆర్మీ, పొలిటికల్ లీడర్షిప్ భారత వ్యతిరేకతతో బతుకుతోంది. ఏమని చర్చ జరపాలి? ఎక్కడ చర్చ జరపాలి? ఎందుకని చర్చలు జరపాలి? చర్చలు జరపాల్సింది ఇప్పటికి కూడా ఎవరమైనా ఇండియా ఇది రెడీ, ఇవాళ కాకపోతే రేపైనా చర్చలు జరుపుతారు. ఇప్పుడు చైనాతో చర్చ జరపలే, గాల్వాన్లో జరిగింది. ఒక ఏడాది 2 ఏళ్ళు అసలు నథింగ్ డూయింగ్ అన్నారు. సో యాంటీ చైనా, బాయ్కాట్ చైనా మామూలు భావోద్వేగం కాదు. తర్వాత ఏమైంది? సో భారత విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. ఐ థింక్ చైనా కూడా వెళ్ళినట్టున్నాడు ఫారిన్ మినిస్టర్. సో మళ్ళీ చైనాతో గాల్వాన్లో అగ్రిమెంట్ కుదిరింది కదా. చర్చలు ఈవెన్ ఇంత దాడులు జరుగుతున్న సమయంలో కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ మాట్లాడుకున్నారు లైన్ ఆఫ్ కంట్రోల్ వచ్చి. అందువల్ల ఒక సబ్స్టాన్షియల్ రిజల్ట్ వైపు అవకాశం ఉంటే ఇండియా ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ డైలాగ్. కానీ డైలాగ్ గురించి చెప్తున్న వారు ఈ డైలాగ్ విజయవంతం కావడానికి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అనేది కదా. ఒకవైపు కెన్ డైలాగ్ అండ్ టెర్రర్ గో టుగెదర్, ఇది క్వశ్చన్ కదా. అయినను చర్చలు జరపాలి, ఆ సందర్భం వచ్చినప్పుడు జరుపుతారు. ఇప్పుడు కాదు సందర్భం. ఇప్పుడు 27 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన టైంలో చర్చలకు భారత ప్రజాభిప్రాయం అంగీకరిస్తుందా?
సో దానికి కాన్ఫిడెన్స్ మెజర్స్ ఏమైనా పాకిస్తాన్ తీసుకుంటే, క్రెడిబుల్ మెజర్ తీసుకుంటే, గాయపడిన భారత హృదయానికి కాస్తంత స్వాంతన కల్పిస్తే ఏమైనా చర్చలకు అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రపంచం చెప్పాల్సింది ఇండియాకు కాదు చర్చ చెప్పండి, పాకిస్తాన్కు చెప్పాలి. అరే పిచ్చోడా, నువ్వు చేసిన దుర్మార్గము, ఇకనన్నా రిగ్రెట్ తెలిపి ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్, భారత ప్రజలకు విశ్వాసం కల్పించే పనులు చేసినప్పుడు అప్పుడు భారతదేశం చర్చలకు ముందుకు వస్తుందని పాకిస్తాన్కు చెప్పాలి. అది వదిలేసి ఇండియాను పాకిస్తాన్ ఐఫనైట్ చేసి సంయమనం పాటించండి, చర్చలు పడిన ఉపన్యాసాలు ఇస్తే లాభం.